హాయ్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మీ అందరికీ నా వైపు నుంచి ఒక చిన్న విన్నపం. మీరు వెళ్ళే ముందు మన వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక చిన్న లైక్ చేయగలరు. అలా అయితే మన వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవుతాయి. అలాగనే ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు కథలోకి అయితే వెళ్దాం. కార్తీక్ వాళ్ళది ఒక మధ్యతరగతి కుటుంబం. అయితే ఆ ఇంట్లో కార్తీక్ పెద్దవాడు. తన కింద ఒక తమ్ముడు, ఒక చెల్లెలు, అలాగనే తన తల్లి, తండ్రి వీళ్ళందరి బాధ్యత కార్తీక్దే. అలా చదువులో మంచి స్థాయికైతే చేరుకున్నాడు. మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఉద్యోగంలో స్థిరపడ్డ వెంటనే తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. కానీ కార్తీక్కి అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే తన కింద ఉన్న చెల్లిని, తమ్ముడిని ఇద్దరినీ కూడా మంచి స్థాయికి తీసుకొని రావాలి అనేది కార్తీక్ ఆలోచన. అలాగే ఒక భార్య వచ్చినట్టయితే తను వీళ్ళని చూసుకొనివ్వకుండా చేస్తుందేమో, ఫ్యామిలీ అంతా కలిసి ఉండనీయకుండా చేస్తుందేమో అన్న ఆలోచనతో ఇప్పట్లో పెళ్ళి వద్దు అంటూ వాయిదా వేస్తూ వస్తూ ఉండేవాడు. కానీ తల్లిదండ్రులు ఏజ్ దాటిన తర్వాత మళ్ళీ పెళ్లి సంబంధాలు రావు, నువ్వు మంచిగా పెళ్లి చేసుకో, ఆ అమ్మాయి మనలోనే కలిసిపోయే అమ్మాయినే తీసుకొచ్చి పెళ్లి చేస్తాము, ఇకనైనా ఒప్పుకో అని బలవంతంగా ఒప్పించారు. తల్లిదండ్రుల బలవంతం మీద పెళ్లికి కార్తీక్ ఒప్పుకున్నాడు. ఇక పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూడడం మొదలుపెట్టారు. అలా 2-3 పెళ్లి చూపులైనా అందులో అమ్మాయిలు కార్తీక్కి నచ్చలేదు. ఇక 4-5 సంబంధాల తర్వాత ఒక సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి పేరు దీప. దీప చూడడానికి ఎంత బాగుందో అలాగే ఒక మంచి మనిషి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన తల్లి, తండ్రి ఇద్దరూ కూడా ఆ ఊరిలో మంచి పేరుతో ఉన్నవాళ్ళే. కానీ దీప అంటే తన తల్లికి కొంచెం పడకుండా ఉండేది, పడనట్టుగా ఉండేది. ఎందుకంటే దీప తన తల్లి అసలు తల్లిని పోగొట్టుకుంది. సవతి తల్లి పెంపకంలో పెరిగింది. ఇక సవతి తల్లి తనని సరిగ్గా చూసుకోకపోతే ఊరిలో మంచి పేరు రాదు అని ఆలోచిస్తూనే దీపని పెంచింది. ఇక మంచి సంబంధానికి ఇద్దామని చెప్పి పెళ్లి చూపులు అయితే మొదలుపెట్టారు దీపకు. అలా దీపని చూడడానికి కార్తీక్ వాళ్ళ సంబంధమే వచ్చింది. ఇద్దరూ కూడా ఒక్కసారి చూడంగానే ఒకరికొకరు బాగా నచ్చారు. దీప కూడా ఆ ఇంట్లో అందరితో మంచిగా మసులుకునే మనిషి కాబట్టి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి సరిగ్గా సరిపోయింది అని అనుకొని ఇద్దరికీ పెళ్లి చేశారు. ఇక పెళ్ళైన తర్వాత తన అత్తమామలతో కన్న కూతురులాగానే ప్రవర్తించేది దీప. ఏమాత్రం కోడలుకున్న అహంకారం కానీ, కోడలికి ఉన్న పెత్తనం కానీ, లేకపోతే కోడలికి ఉన్న అధికారం కానీ ఏవీ చూపించేది కాదు. వాళ్ళకి తన చిన్న కూతురు ఎలాగనో దీప కూడా ఒక కూతురులాగానే మసలుకుంది. ఇక కుటుంబంలో అందరితో కూడా చాలా అన్యోన్యంగా ఉండేది. దీప ఒక్కరోజు కనిపించకపోతే ఆ కుటుంబం అంతా కూడా అతలాకుతలం అయ్యేంతలా దీపని బాగా కలిపేసుకుపోయారు. అలాగనే దీప కూడా తన సొంత తల్లి చూపించే ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి తన అత్తగారిలోనే ఆ ప్రేమను వెతుక్కుంటూ ఆ కుటుంబంతో చక్కగా కలిసిపోతూ ఉండేది. ఇక కొన్ని రోజుల తర్వాత దీప నెల తప్పుతుంది. ఇంకా అందరూ కూడా ఇంట్లో ఒక పెద్ద పండగలాగా చేసుకున్నారు. ఎందుకంటే ఆ ఇంటికి కొత్త వారసుడు రాబోతున్నారు, అందరికీ ఒక కొత్త మనిషి ఇంట్లోకి రాబోతున్నాడు అని చెప్పి చాలా సంతోషంతో పండగలాగా చేసుకుంటూ ఉన్నారు. ఇక దీపకి నెలలు పడుతున్నా కొద్దీ వాళ్ళ అత్తయ్య, మామయ్య ఇద్దరూ కూడా దీపని కాలు కింద పెట్టకుండా అన్నీ కూడా తినడానికి కావాల్సినవి అన్నీ తనకి ఏవేవైతే నచ్చుతాయో అవన్నీ కూడా వాళ్ళ అత్తయ్య, మామయ్య దగ్గరుండి చూసుకుంటూ సమయానికి తినిపిస్తూ ట్యాబ్లెట్లు వేస్తూ చాలా గారాబంగా చూసుకుంటూ ఉన్నారు. ఇక దీపకి నెలలు పడుతున్నా కొద్దీ తనకి ఒక భయం మొదలైంది. ఎందుకంటే తను పుట్టేటప్పుడే తన కన్న తల్లి మరణించింది. ఇక తన అసలు తల్లి పెంపకం ఎలా ఉంటుందో తనకు తెలియదు. ఇక తల్లి పోలికే వచ్చినట్టయితే తన బిడ్డని కన్న వెంటనే తను కూడా మరణిస్తుంది. అప్పుడు నా బిడ్డకి కూడా అసలు తల్లి లేకుండా పోతుంది. ఇక అప్పుడు నేను ఎలా ఉండగలను అనే భయం ఒకటి మొదలైంది. ఆ విషయాన్ని భర్త కార్తీక్కి చెప్తే ఆ కార్తీక్ ఈ దీపతో ఇలా అన్నాడు, మీ అమ్మకి జరిగినట్టుగానే నీకెందుకు జరుగుతుంది? అలా జరగదు, అలా జరగనివ్వడు, అలా ఎవ్వరికి అన్యాయం జరగదు, నువ్వు ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్పడం మొదలుపెట్టాడు. ఇక నెలలు నిండి తన ప్రసవ వేదనకి మొదలైంది. నొప్పులు మొదలవ్వగానే తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అయితే హాస్పిటల్కి తీసుకెళ్లిన వెంటనే
తనకి ప్రసవ వేదనతో పాటు బీపీ లెవెల్ కూడా పెరుగుతూ వచ్చింది. ఇక డాక్టర్లు ఆ బీపీని కంట్రోల్ చేయాలా లేకపోతే ఈ ప్రసవ వేదనను ఆపాలో అర్థం కాని పరిస్థితుల్లో పడ్డారు. ఇక కార్తీక్ దగ్గరికి వచ్చి, బిడ్డ కానీ తల్లి కానీ ఎవరో ఒకళ్ళే బతుకుతారు, మేము ఇద్దరినీ బతికించలేము, ఎవరు కావాలో మీరే నిర్ణయించుకోండి అని చెప్తారు. దానికి కార్తీక్ వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఏడుస్తూ ఇలా అంటారు, మాకు బిడ్డ లేకపోయినా పర్లేదు, మా దీపనే మాకు ఇవ్వండి అని చెప్పి డాక్టర్లను ముక్కుకొని బతిలాడుతూ ఉంటారు. ఇక డాక్టర్లు కూడా దానికి కావలసిన సంతకాలన్నీ చేయించి ఆపరేషన్ థియేటర్కి వెళ్తారు. కానీ అక్కడ దీప మాత్రం డాక్టర్లతో, నేను బతకకపోయినా పర్లేదు, నా బిడ్డను బతికించండి, దయచేసి నా బిడ్డ బతికితే చాలు, నాకు నా బిడ్డని బతికించకుండా నన్ను బతికిస్తే నేను ఎక్కువ కాలం బతకలేను, దయచేసి నా బిడ్డని బతికించండి అని మాట్లాడుతూ ఉంటుంది. డాక్టర్లు ఏమీ మాట్లాడకుండా తనకు మత్తు ఇంజెక్షన్ చేసి ఆపరేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ అనుకోని సందర్భాల వల్ల ఆ భార్య అలాగనే తన బిడ్డ ఇద్దరినీ కూడా కార్తీక్ పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇక చనిపోయిన బిడ్డ బయటికి రావడం, అలానే తల్లి కూడా చనిపోవడం, ఇద్దరూ కూడా చనిపోవడం వల్ల కార్తీక్ పెద్ద దిగ్భ్రాంతికి లోనవుతాడు. అలాగనే వాళ్ళ కుటుంబం కూడా కుప్పకూలిపోయినట్టు అయిపోతుంది. కన్న కూతురులాగా చూసుకున్న దీప దూరమైంది. అలాగనే కొత్తగా రాబోతున్న ఇంటికి ఒక చిన్న పిల్లాడు కూడా దూరమయ్యాడు అని వాళ్ళు రోదిస్తూ ఏడుస్తూ అక్కడే ఉండిపోయారు. ఇక ఇద్దరికి సంబంధించిన అంత్యక్రియలన్నీ పూర్తి చేసి ఇంటికి వచ్చారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కార్తీక్ పూర్తిగా తాగుడికి లోనయ్యాడు. దీపను మర్చిపోలేకపోతున్నాడు. అలాగనే కుటుంబం కూడా దీపను మర్చిపోలేకపోతుంది. ఇంట్లో ఎక్కడ చూసినా అందరికీ కూడా దీపనే గుర్తుకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే అంతలా అన్యోన్యంగా కలిసిపోయింది దీప. ఇక కార్తీక్ అయితే ఆఫీస్కి కూడా వెళ్లకుండా పొద్దస్తమానం తాగుతూ ఇంట్లోనే ఉంటున్నాడు. తన కింద ఉన్న చెల్లి తమ్ముడు గురించి కూడా ఆలోచించడం లేదు. అలా కంటిన్యూగా తాగుతూ ఉండేసరికి కార్తీక్ వాళ్ళ అమ్మా నాన్నకి ఒక ఆలోచన వచ్చింది. ఇక కార్తీక్తో ఈ వ్యసనాలు ఎక్కువైతే మాన్పించలేము, తనకి వెంటనే ఇంకొక పెళ్ళైతే చెయ్యాలి అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి బలవంతంగా కార్తీక్ని ఒప్పించి ఇంకో పెళ్ళి చేయడానికి ముందుకు వస్తారు. అలా ఇంకొక పెళ్ళి కార్తీక్ ఎంత వద్దన్నా ఒక అమ్మాయిని చూసి బలవంతంగా పెళ్లి చేస్తారు. ఇక అలా పెళ్లి చేసిన కొద్ది రోజుల్లో ఆ అమ్మాయి కూడా ఇంట్లో వాళ్ళందరితో మంచిగా ఉంటూ మంచిగా మెసులుతూ దీపలేని లోటుని కొద్దిగా తీరుస్తూ వచ్చింది. ఇక కొన్ని రోజులకి ఆ అమ్మాయి కూడా నెల తప్పుతుంది. ఇక అలా నెల తప్పేసరికి అందరూ కూడా ముందు ఆనందపడకుండా భయపడతారు. ఎందుకంటే ఒకసారి దీప విషయంలో అలాంటివి అన్నీ కూడా జరిగాయి కాబట్టి ఈసారి ఇలాంటివి ఏవి ఇంట్లో జరగకూడదు అని చెప్పి భయంతో పాటు సంతోషంతో పాటు భయం, ఈ రెండు ఇంట్లో వాళ్ళందరూ అనుభవిస్తూ ఉంటారు. ఇక ఈమె కూడా ప్రసవ వేదనకి వస్తుంది. 9 నెలల తర్వాత ఈ అమ్మాయి కూడా హాస్పిటల్కి వెళ్ళి ఒక పన్నంటి బాబుకు జన్మనిస్తుంది. అలా జన్మనిచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ అది చూసి ఆనందిస్తారు. పోనీలే, ఇంకనైనా దీపలాగా పరిస్థితి కాకుండా ఈ అమ్మాయి అయినా మంచిగా జన్మనిచ్చింది ఒక బాబుకి, ఇక మన ఇంటికి వారసుడు వచ్చాడు, మన ఇంట్లో అశాంతి తొలగిపోయింది, శాంతి ముందుకొచ్చింది, ఇక అందరం కూడా ప్రశాంతంగా ఉందామనుకుంటూ ఉంటారు. ఇక ఆమె కూడా వాళ్ళ బాబుని తీసుకొని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత దిష్టి తీసి లోపలికి తీసుకొని పోతారు. ఇక వాళ్ళిద్దరూ కూడా రూమ్ లోపలికి వెళ్ళి తన బాబుని చూసి ఆనందిస్తూ ఉంటారు. ఇక కార్తీక్ తెల్లారంగానే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆ రూమ్లో కొత్తగా పెళ్లి చేసుకున్న తన భార్య నీలిమ, అలాగనే కొత్తగా పుట్టిన బాబు ఇద్దరూ ఆ రూమ్లోనే ఉంటారు. ఇక ఆ బాబు ఏడుస్తూ ఉండేసరికి ఉయ్యాల దగ్గరికి నీలిమ వెళ్తుంది. ఏంది నాన్న ఏడుస్తున్నావా, రా పాలు పట్టిస్తాను, నువ్వు ఏడుపు ఆపు అని అంటూ ఉంటుంది. ఇక ఉయ్యాల నుంచి బాబుని తీద్దామని ప్రయత్నిస్తే ఆ బాబు అక్కడి నుంచి రావడం లేదు. ఇంత చిన్నగా ఉన్న బాబు, ఇంత వెయిట్ తక్కువగా ఉన్న బాబు ఎంత లేపినా ఎందుకు లేవడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఉయ్యాలను జరుపుదామని ప్రయత్నించినా ఆ ఉయ్యాల కూడా జరగదు. ఎందుకు ఉయ్యాల జరగట్లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది. బాబు సడన్గా ఉన్నట్టుండి ఏడుపు ఆపేస్తాడు. ఏడుపు ఆపేసి నిద్రలోకి జారుకుంటాడు. ఇక అది చూసిన నీలిమ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతసేపు ఏడ్చిన బాబు ఎందుకు ఏడుపు ఆపేశాడు, అలాగనే ఉయ్యాల ఎందుకు జరగడం లేదు, బాబును కూడా ఎత్తుకుందామంటే బాబు కూడా రావడం లేదు, అంతలా బరువు ఎలా అయ్యాడు, అసలు అంతలా ఏం జరుగుతుందో అని అర్థం కాదు నీలిమకి. ఇక సరేలే, ఏదో జరుగుంటుంది, లేకపోతే నాకు బలం తగ్గుంటుంది అని అనుకుంటూ ఇక తన పనులను నిమగ్నం అయిపోతుంది నీలిమ.
ఇంకాసేపటికి తన పనిలో ఉండంగా బాబు మళ్ళీ ఏడుస్తాడు. అలా ఏడ్చేసరికి నీలిమ రూమ్కి పరిగెత్తుకుంటూ వస్తుంది. పరిగెత్తుకుంటూ వచ్చి ఏం నాన్న ఏడుస్తున్నావు అనుకుంటూ దగ్గరికి రాబోతుంది. అయితే బాబు నోట్లో పాలపీక ఉంటుంది. వెంటనే ఏడుపు ఆపేస్తాడు. అలా ఆ పాలపీక ఎవరో పట్టుకొని తాపుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలా గాల్లో తేలుతూ ఉంటుంది పాలపీక. అది చూసిన నీలిమ గట్టిగా కేక వేస్తుంది. అలా కేక వేసేసరికి ఇంట్లో వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమైందమ్మా నీలిమ, ఏంటి, ఎందుకు అరుస్తున్నావు అని తను ఉయ్యల వైపు చూపిస్తూ ఉంటుంది. ఆ ఉయ్యలలో ఏముంది అని చెప్పి అందరూ దగ్గరికి వచ్చి చూస్తారు. కానీ అక్కడ ఏమీ కనిపించదు. బాబు మాత్రం నవ్వుతూ ఆడుతూ ఉంటాడు. ఇక అలా చూసిన వాళ్ళందరూ నువ్వు అనవసరంగా ఉలిక్కిపడి కంగారు పడుతున్నావు, అసలు అక్కడ ఏమీ లేదు, బాబు ఎంచక్కా నవ్వుతున్నాడు, నువ్వు మాత్రం ఎందుకు కంగారు పడుతున్నావు అని అంటూ ఉంటారు. దానికి నీలిమ వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక ఒకవేళ ఏది చెప్పినా నమ్మరనే ఉద్దేశంతో ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకాసేపటికి మళ్ళీ రూమ్కి వస్తుంది భయంగా. అడుగులు కూడా భయంగా ముందుకు పడుతూ ఉన్నాయి. ఇక అలా ముందుకు వచ్చి బాబును తీసుకొని అవతలికి వెళ్దామనుకునే లోపు తనని గట్టిగా ఎవరో వెనక్కి తోసేసినట్టు తోసేస్తారు. అలా తోయడమే కాకుండా బాబు పడుకున్న ఉయ్యాల నిదానంగా ఊగడం మొదలు పెడుతూ ఉంటుంది. అలా ఉయ్యాల సడన్గా ఊగేసరికి నీలిమ చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఒళ్ళంతా చెమటలు పట్టి కంగారుతో భయంతో కళ్ళు వెంటనే ఆర్పుతూ అదే పనిలా చూస్తూ ఉంటుంది నీలిమ. ఇక బాబుని ఉయ్యాల ఊపుతూ ఉన్నట్టే ఉంటారు. ఎవరు ఊపుతున్నారో అక్కడ ఎవరు కనిపించడం లేదు. మళ్ళీ భయపడ్డా కానీ తన బాబుని తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో నీలిమ అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అలా ఉయ్యాల దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ కూడా ఎవరో వెనక్కి నెట్టినట్టుగా గట్టిగా వెనక్కి నెడతారు. ఒకేసారిగా తను వేగంగా వెళ్ళి వెనకాలన్న గోడకి గుద్దుకుంటుంది. అలా గుద్దుకొని సడన్గా కింద పడిపోతుంది. ఇక ఇక్కడ ఎవరో ఉన్నారు, నా బాబుని నాకు ఇచ్చేయండి, మీరెవరు, నన్ను ఎందుకు తోస్తున్నారు, ఎవరు వచ్చినా మీరు కనిపించడం లేదు, కానీ నేను వస్తే మాత్రం నన్ను తోస్తున్నారు, నా బాబుని నాకు ఇచ్చేయండి, మీరెవరు, నేను నా బాబుని తీసుకొని వెళ్ళిపోతానని అంటూ ఉంటుంది. దానికి నీలిమ ఉన్న రూమ్లో తలుపులు ఒక్కసారిగా మూసుకుంటాయి టప్పిమని. అలా మూసుకునేసరికి అది చూసిన నీలిమ భయంతో ఒక్కసారిగా కేక పెట్టబోతుంది. తను గట్టిగా అరిసినా ఎవ్వరికి వినపడనంతగా ఆ తలుపులన్నీ మూసేసి ఉంటాయి. ఇక అరిసి తన గొంతు నొప్పి పుడుతుంది. అలాగనే ఒంటి నిండా చెమటలు పడుతూ ఉంటాయి. ఇక కుప్పకూలిపోయిన చోటే అలాగనే కూర్చుండిపోయి ఎవరు మీరు, నన్నేమన్నా చేస్తున్నారా, ఎందుకు ఇలాగా నాతో ఆడుకుంటున్నారు, తలుపులు కూడా ఎందుకు మూసేశారు, నేను అడిగింది ఏంటి, మీరేమీ చెప్పకుండా ఎందుకు నవ్వుతున్నారు అని అంటూ ఉంటుంది. దానికి అక్కడ ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్టుగా, నువ్వెవరు అసలు బాబు దగ్గరికి రావడానికి, ఈ బాబు నా బాబు, నీకు సంబంధమే లేదు, నువ్వెవరు ఇక్కడికి రావడానికి, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఇది నా ఇల్లు, నేనే ఈ బాబుకు తల్లిని, నువ్వు వెళ్ళిపోయి ఇంట్లోంచి, వెళ్ళిపోతే నీకే మంచి జరుగుతుంది, అలా కాదని నువ్వు బాబు దగ్గరికి వచ్చావా నిన్ను చంపేస్తాను అని అంటూ ఒక గొంతు వినిపిస్తూ ఉంటుంది. ఆ గొంతు ఎవరిదో నీలిమకి అర్థం కాదు, కానీ ఎవరో మొత్తానికి తన బాబుతో పాటు అక్కడే ఉన్నారని మాత్రం అర్థమవుతుంది. ఇక బాబు నీ బాబు ఎందుకు అవుతాడు, నాకు పుట్టిన నా బాబు ఈ బాబు, నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా బాబుని నాకు ఇచ్చేయి, కావాలంటే నా బాబుని తీసుకొని ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను, అంతేకాని నా బాబుని నాకు దూరం చెయ్యకు అని ఏడుస్తూ ఉంటుంది నీలిమ. అది విన్న ఆ ఆత్మ, నువ్వు ఆ బాబు దగ్గరికి కూడా రాలేవు, నేను నిన్ను బతకనివ్వను, దగ్గరికి వచ్చినట్టయితే ఈ బాబు నా బాబు, అది నువ్వు కూడా ఒప్పుకొని తీరాలి అని అంటూ ఉంటుంది. ఇక అలా అని సడన్గా ఉయ్యాల ఊపడం ఆపేస్తుంది. అలా ఉయ్యాల ఊపడం ఆపేసిన ఆత్మ బాబు నిద్రపోగానే తలుపులు తీస్తుంది ఒకేసారిగా టపీమని. అలా తలుపులు తీసేసరికి నీలిమ ఒక్కసారిగా బయటికి పరిగెత్తుతుంది. అలా పరిగెత్తి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. ఏంటి, ఏమంటున్నావు నువ్వు, బాబు దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు, అసలు ఇదంతా ఒక కలలాగా ఏమన్నా కన్నావా, ఇది మేమైతే నమ్మలేము అని అంటుంది వాళ్ళ అత్తయ్య. దానికి నీలిమ, లేదత్తయ్య, నిజంగా నన్నెవరో రానియట్లేదు, ఈ బాబు నా బాబు అంటుంది, ఆ గొంతు నేనెప్పుడూ వినలేదు, నిజంగా ఈసారి మీ ముందే నేను వెళ్ళి బాబును పట్టుకోపోతాను, అప్పుడు మీరే చూడండి అని అంటుంది. దానికి వాళ్ళ అత్తయ్య కూడా సరే అని ఆ రూమ్కి వెళ్తారు ఇద్దరూ కూడా. ఇక వాళ్ళ అత్తయ్యని అక్కడే ఉంచి బాబుని తీసుకొని వద్దామని నీలిమ ముందుకు పోతూ ఉంటుంది. అలా ముందుకు పోయి ఉయ్యాల పట్టుకోగానే
ఇందాకట్లాగే గట్టిగా గోడ వైపుకు విసిరేస్తుంది నీలిమని. నీలిమ గోడ వైపుకు పడిపోతుంది. అలా పడ్డ నీలిమని లేవదీస్తూ వాళ్ళ అత్తయ్య, ఏంటమ్మా ఇలా పడిపోయావు అని అంటుంది. నేను పడలేదు, నన్ను నెట్టేశారు, మీరే చూడండి, నేను చెప్తే నమ్మట్లేదుగా, మీరు మాట్లాడండి కావాలంటే అని అంటుంది. దానికి నీలిమ వాళ్ళ అత్తయ్య, అమ్మ ఎవరు నువ్వు, ఇక్కడ ఎవరో ఉన్నారని మా కోడలు చెప్తుంది, నువ్వెవరు అని అంటుంది. దానికి ఆ ఆత్మ ఒక్కసారిగా గట్టిగా నవ్వి తలుపు టపీమని వేస్తుంది. అలా వేసిన శబ్దానికి నీలిమ వాళ్ళ అత్తయ్య కూడా భయపడిపోయి నీలిమ పక్కనే కుప్పకూలిపోయి కూర్చుంటుంది భయంతో. చేతులు కాళ్ళు వణుకుతూ ఉంటాయి, కళ్ళల్లోంచి నీళ్లు వస్తూ ఉంటాయి భయంతో. ఇక ఎవరు నువ్వు, ఎందుకు ఇలా మాతో ఆడుకుంటున్నావు అని అడుగుతుంది నీలిమ వాళ్ళ అత్తయ్య. దానికి ఆత్మ నవ్వుతూ, ఏంటత్తయ్య నన్నే మర్చిపోయావా, నేను గుర్తులేనా, నీ కూతురుకులాగే నన్ను చూసుకున్నావు కదా, నన్ను అప్పుడే మీరు మర్చిపోయారు. అలాగనే నా భర్తకి ఇంకొక పెళ్లి చేసేదాకా వచ్చారు, వాళ్ళకి ఒక బాబు కూడా పుట్టాడు. ఇక ఈ బాబు నా బాబే, మీకెవ్వరికీ సంబంధం లేదు. నేను 12 బిడ్డకి జన్మనిద్దామని ఎన్నో ఆశలతో ఉన్నాను. అలాంటిది నా బాబు పురిట్లోనే చనిపోయాడు, నేను చనిపోయాను. ఇక నా ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతుంది, మీ మధ్య ఉంటుంది. ఎందుకంటే మీరందరూ నాకు పంచిన ప్రేమ, అభిమానాలు, ఆప్యాయత అలాంటివి. ఇక నా బిడ్డ ఆత్మని ఈమె కడుపుతో ఉన్నప్పుడు ఈమె కడుపులో ప్రవేశింపచేశాను. అలా నా బిడ్డని మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొని రాగలిగాను. అలా తీసుకొని వచ్చిన తర్వాత నా బిడ్డకి ఆలించి పాలించడానికి మీరందరూ ఎవరు, నా బిడ్డ నాకు మాత్రమే సొంతం. ఇక నా బిడ్డను వదిలేసి నేను పోను. మీ కొడుకు జోలికి కానీ మీ జోలికి కానీ ఎవరి జోలికి నేను రాను. కానీ నా బిడ్డని పెంచుకునే బాధ్యత నాకే వదిలేయండి, నేనే చూసుకుంటాను అని అంటూ ఉంటుంది దీప ఆత్మ. దానికి నీలిమ వాళ్ళ అత్తయ్య ఇద్దరూ కూడా, అమ్మా దీప, నువ్వు ఇన్ని రోజుల తర్వాత ఇలా మాట్లాడడం మాకు బాధగా ఉంది. ఎందుకంటే నువ్వు కూతురులాగే కలిసిపోయావు, మేము మా ఇంటి కూతురువని అనుకున్నాము. కానీ ఈ రోజున నీలిమ కన్న బిడ్డని నీ బిడ్డ అని అంటున్నావు. కానీ బాబుకి పాలు పట్టాలన్నా, స్నానం చేయించాలన్నా, అలానే మంచి మాటలు చెప్పాలన్నా మేమైతే చెప్పగలం కదా, నువ్వైతే చెప్పలేవు కదా. ఈరోజంటే బాబు చిన్నపిల్లగాడు కాబట్టి నీవు ఎట్లా చేసినా ఆ బాబుకి తెలియదు. కానీ పెరిగి పెద్దవుతున్నా కొద్దీ ఆ బాబుకి అన్నీ తెలుస్తాయి. అప్పుడు నువ్వేమని చెప్పగలుగుతావు. దయచేసి నువ్వు ఇలా ప్రవర్తించకు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఈ బాబును వదిలేసి మేమందరం కూడా గారాబంగా పెంచుకుంటాము, నువ్వు కావాలంటే చూస్తూ ఉండు అని నీలిమ వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటుంది. దానికి దీప, లేదు, నా బిడ్డని నేనే చూసుకుంటాను, నీయుడు నా బిడ్డ, మీ బిడ్డ కాదు అని అంటూ ఉంటే నీలిమ ఏడుస్తూ, సరే అక్క, నువ్వెవరో నాకు తెలియదు, నీ మాట నేను వినలేదు, నిన్ను నేను చూడలేదు, కానీ నువ్వు ఎలా చనిపోయావో వీళ్ళు నాకు చెప్పారు. నాకే అది వినంగానే నాకు చాలా బాధ అనిపించింది. బిడ్డ లేకపోతే ఆ తల్లి ఆవేదన వర్ణనాతీతం. సరే, నీ బిడ్డనే నా కడుపులో ప్రవేశపెట్టావు, ఆ ఆత్మనే నాలో ప్రవేశపెట్టావు అని చెప్తున్నావు. కానీ నేను నువ్వు ఇద్దరం కలిసి ఈ బిడ్డనైతే పెంచుకుందాము. నా ప్రేమ ఎలా ఉంటుందో నీ ప్రేమ కూడా అలానే ఉంటుంది. ఒకరోజు నువ్వు, ఒకరోజు నేను, అలా అనుకుంటూ మన బిడ్డను మనం పెంచుకుందాము. నేను పోటీ రాను, ఈ బిడ్డ నా బిడ్డ కంటే నీ బిడ్డ అని అంటాను నేను. ఇక నీ బిడ్డగానే పెరుగుతాడు. కానీ అలా అని నన్ను మాత్రం దూరం పెట్టకు, ఇద్దరము ప్రేమను పంచుదాం, ఇద్దరము బాబుని మన సొంత బిడ్డలాగే చూసుకుందాం. ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండి మాలాగే అందరితో ఉండిపోవచ్చు చక్కగా చూసుకుంటూ అని అంటుంది. ఆ మాటకి దీప కూడా చాలా సంతోషిస్తుంది. నన్ను ఇంతలా అర్థం చేసుకునే సవితి దొరుకుతుందని కూడా నేను అనుకోలేదు. నా బిడ్డను నాకు దూరం చేస్తారేమో, నన్ను వీళ్ళు మర్చిపోయినట్టు ఇక నా బిడ్డ కూడా నన్ను మర్చిపోతాడేమో అని భయం వేసింది. కానీ అందరూ కూడా ఎంత మంచివాళ్ళని నేను ఇప్పుడు కూడా అనుకుంటున్నాను. అలా అయితే నువ్వన్న మాటకి నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఇద్దరం కలిసి మన బిడ్డను పెంచుకుందాం. ఇక నా బిడ్డకి ఎటువంటి కష్టాలు రాకుండా నేను చూసుకుంటాను. వాడికి కావలసిన తిండైనా, పనులైనా, బాధ్యతలు అవి నువ్వు నెరవేర్చు. వాడికి తెలియకుండా వాడికి వచ్చే ఆపదలు ఏవైనా సరే నేను వెనకాలండి తొలగిస్తాను. ఇక మీ భార్యాభర్తల జోలికైతే నేను అసలే రాను. ఒక్క నా బిడ్డ వరకు మాత్రం నేను చూసుకుంటాను అని దీప మాటిస్తుంది నీలిమకి. నీలిమ కూడా ఆ మాటకు సంతోషించి, సరే అక్క, ఇప్పటి నుంచి ఇద్దరము మన బాబును పెంచుకుందాం అని అనుకుంటూ ఉంటారు. ఇది విన్న వాళ్ళ అత్తయ్య చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ ముగ్గురు కూడా ఎవరికి ఈ విషయం చెప్పకుండా ఒకే ఇంట్లో ఉంటూ ఆ బాబును పెంచగలుగుతారు. ఇక ఈరోజు కథ అయితే ఇదేనండి. మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చి ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగనే షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ కూడా నొక్కేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.